దువ్వాడ శ్రీనివాసరావు డాక్టరేట్ ఇచ్చినట్టంటే ఇంకా మనం ప్రజాస్వామ్యం ఎంత కూనే పొంది దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఒక ఎలక్ట్రికల్ ఏఈ మీద దారుణంగా తిట్టి దాడి చేసి నీ సంగతి చూస్తాను, నువ్వు ఇక్కడ ఉద్యోగం ఎలా చేస్తాను బెదిరించినటువంటి వ్యక్తికి డాక్టరేట్ ఇవ్వడం సార్. ఈ ప్రజాస్వామ్యం దువ్వాడ శ్రీనివాసరావు ఏమైనా పిహెచ్డీ చేశాడా, ఏమైనా లేకపోతే ఏమైనా ఎంఎస్సీలు పిహెచ్డీ చేశాడా? ఇలా మేము డిగ్రీలు చదువుకున్నాం. ఇలా మేము స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీలో 30 సంవత్సరాలు బట్టి పనిచేస్తున్నాం నిర్బంధంగా. మాకు పదవుల కోసం ఏ రోజు ఆశించలేదు. ప్రజల యొక్క సంక్షేమం కోసం ఏర్పడిన పార్టీలో మేము నిజాయితీగా పనిచేస్తున్నాం. మేము గ్రామాన సైనికుల వల్లే పనిచేస్తున్నాం. తెలుగుదేశం పార్టీకి ఎస్సీ బీసీ ఉన్నత వర్గాల్లో చాలా మంది ఇలా కంకణపడి ప్రాణాలు అర్పించడానికి కూడా మా తెలుగుదేశం పార్టీకి మేము రెడీగా ఉన్నాం. అలాంటి వ్యక్తులకు డాక్టరేట్ ఇవ్వడం వల్ల అంటే ప్రజాస్వామ్యంలో కూని చేయడమే. చాలా మంది విద్యార్థులు కూడా అంటున్నారు, మేము డిగ్రీలు చదువుకుని ఉపయోగం లేకుండా పోతుంది, ఎవరికి పడితే వాళ్ళకి డిగ్రీ ఇలా ఇస్తున్నారు, డాక్టరేట్లు ఇస్తున్నారు అని చెప్పి అంటున్నారు. అదే సార్, నేను అదే చెప్తున్నప్పుడు ఇలాంటి వాళ్ళకు డాక్టరేట్ ఇవ్వడం సార్. ఒక నిరుద్యోగులు ఉన్నారు సార్, ఎంతో మంది ఉద్యమాలు చేసి వాళ్ళ హక్కుల కోసం పోరాడతారు, అలాంటి డాక్టరేట్ ఇవ్వాలి. ఇవాళ ఎంతో మందికి ఇవాళ కష్టాల్లో ఉండి వాళ్ళు తిండి లేని పరిస్థితి ఉన్నారు నిరుద్యోగులు చదువుకొని. మాలాటోళ్ళు కూడా ఇవాళ నేను బియ్యాలు చేశాను, కానీ మాకు కూడా ఎవరికి లేదు. కానీ ఇవాళ అలాంటి వ్యక్తులకి మాలాటో వ్యక్తులు గౌరవించాలి తప్ప అలాంటి వ్యక్తులు కూడా అంటే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కూడా వీళ్ళకి డబ్బున వాళ్ళకి పేటేస్తుంది తప్ప చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నిజాయితీగా పనిచేసిన వాళ్ళకి పదవులు రావాలి తప్ప వీళ్ళ నాయకత్వంలో ఏ డాక్టరేట్ కానీ ఏది కూడా చెల్లదు. రాబోయే రోజుల్లో వైసీపీ పరిస్థితి ఏంటంటారు?